జియో సిమ్ వాడుతున్న వారికి రీఛార్జ్లో మంచి ఆఫర్ వచ్చిందండి. అంటే చాలామందికి తెలుసు ఈ ఆఫరు, అయితే కొంతమందికి తెలియకపోవచ్చు. వారి కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ జియో సిమ్ ఉన్నవారు నేను చెప్పే రీఛార్జ్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఒక 3,000 రూపాయలు లాభపడతారు. మరియు అన్లిమిటెడ్ నెట్ కూడా ఖచ్చితంగా పొందుతారు. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ మీకు ఖచ్చితంగా 5G ఫోన్ ఉండాలి, అలాగే జియో సిమ్ ఖచ్చితంగా ఉండాలి. వేరే సిమ్ గురించి చెప్పలేదండి, ఓన్లీ జియో సిమ్ వాడుతున్న వారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది. కాబట్టి వారికే నేను ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను, అందుకే ఈ వీడియో చేస్తున్నాను. చివరి వరకు చూడండి, ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఫోను ఇంపార్టెంటే కాబట్టి, అలాగే ఇంటర్నెట్ ఖచ్చితంగా కావాల్సిందే. ఎందుకంటే మనం కామన్గా అయినా సోషల్ మీడియా చూస్తూ ఉంటాం, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వగైరా వగైరా రోజు డైలీ చూస్తుంటాం. కాబట్టి రీఛార్జ్ ఇంపార్టెంటు. అయితే మనకు నెట్ కూడా డైలీ సరిపోదు. అయితే నేను చెప్పే రీఛార్జ్ చేసుకుంటే మాత్రం మీకు అన్లిమిటెడ్ నెట్ వస్తుంది. పైగా 1 ఇయర్ కూడా మీకు వ్యాలిడిటీ ఉంటుంది. ఏమిటో రీఛార్జ్ అనేది ఒకసారి నేను ఇప్పుడు చెప్పబోతున్నాను, జాగ్రత్తగా వినండి. చాలామంది ఏం చేస్తారంటే 749 రీఛార్జ్ చేస్తూ ఉంటారు. అంటే 749 రీఛార్జ్ చేసుకోవడం వల్ల 90 డేస్ వ్యాలిడిటీ ఉంటుంది, అలాగే డైలీ 2 GB వస్తుంది. అయితే ఈ 2 GB ఎలాగో అందరికీ సరిపోదు. ఎందుకంటే కామన్గా మనం ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తాం, ఫేస్బుక్ వాడతాం, ఇలా రకరకాల నెట్ యూజ్ చేస్తాం. కాబట్టి తొందరగానే 2 GB అయిపోతుంది. కొందరైతే నెట్ సరిపోక మళ్ళీ కూడా ఎంచుకుంటూ ఉంటారు, అలా మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ 499 వేసుకోవడం వల్ల 90 డేస్ వ్యాలిడిటీ ఉంటుంది. కానీ ఇది ఒక 2 టైమ్స్ మీరు వేసుకున్నారనుకోండి, ఎంత అవుతుంది? 1,500 రూపాయలు అవుతుంది. ఓన్లీ 180 డేస్ అని మనం అనుకుందాం అనుకోండి. కానీ నేను ఇప్పుడు చెప్పే రీఛార్జ్ గురించి చెప్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. ఇది 5G ఫోన్ ఉన్న వారికి మరియు జియో సిమ్ ఉన్న వారికి మాత్రం వర్తిస్తుంది. 1,559 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే మీకు 336 రోజులు అన్లిమిటెడ్ ఇంటర్నెట్ అండి. ఎందుకంటే నేను కూడా ఇదే యూజ్ చేస్తున్నాను 1 మంత్ నుంచి. 1 మంత్ యూజ్ చేసిన తర్వాతే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే కొందరు డౌట్ రావచ్చు, మీరు రీఛార్జ్ చేసుకున్నారా, డైరెక్ట్ వీడియో చేస్తున్నారా అనుకోవచ్చు. కానీ నేను 1 మంత్ యూజ్ చేసిన తర్వాతే నేను ఈ వీడియో చేస్తున్నాను. కానీ సూపర్ వస్తుందండి, నెట్ మాత్రం ఫుల్ స్పీడ్ ఉంది. ఫుల్ హెచ్డీ చూసుకోవచ్చు మనం, యూట్యూబ్ అయినా లేకుంటే మూవీస్ కూడా ఫుల్ హెచ్డీ వస్తుందండి. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను. అందుకే మీరు కూడా జియో ఫోన్ ఉండి జియో సిమ్ ఉంటే, అలాగే మీకు 5G నెట్వర్క్ కనుక మీరుండే సిటీలో లేదో విలేజ్లో వస్తుందో ఒకసారి గమనించండి. మనం నెట్వర్క్ పైన కనబడుతుంది సిగ్నల్ 4G వస్తుందా 5G వస్తుందా అని. ఒకవేళ 5G వస్తే మాత్రం ఖచ్చితంగా 1,559తో రీఛార్జ్ చేసుకోండి. ఇది మైజియో యాప్లో వాల్యూ అనే వల్ల రీఛార్జ్ వస్తుంది. నేను కింద పెడతాను లింక్, కాకపోతే చూడండి. చేసుకుంటే మాత్రం 1 ఇయర్ అన్లిమిటెడ్ నెట్. మీకు డౌట్ రావచ్చు, ప్లాన్ చేసుకున్న తర్వాత ఈ జియో వాళ్ళు మనకు నెట్ తగ్గిస్తారేమో అని. లేదండి, నేను అలా కూడా కస్టమర్ కేర్ కాల్ చేశాను. కాల్ చేసి ఇట్లా నేను రీఛార్జ్ చేసుకుంటున్నాను, ఒకవేళ చేసుకున్న తర్వాత నా నెట్ స్పీడ్ తగ్గుతుందా, ఒకవేళ ప్లాను మారితే నాకేమన్నా ఇబ్బంది అవుతుందా అని కూడా అడిగాను. వాళ్ళు మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు, మీరు వేసుకున్న ప్లాన్కు ఖచ్చితంగా అన్లిమిటెడ్ ఉంటుంది, నెట్ కూడా అదే విధంగా వస్తుందని వాళ్ళు స్పష్టంగా నాకు చెప్పడం జరిగింది. అందుకే నేను ఈ వీడియో చేసి మీకు ఎంతైనా కొంత సేవ్ చేద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. అంతే తప్పించి ఎలాంటి ఉద్దేశం లేదండి. టెలికాం సంస్థ రిలయన్స్ జియో 5G నెట్వర్క్ క్రమంగా విస్తరించుకుంటూ వెళ్తుంది. దేశవ్యాప్తంగా ముఖ్య నగరాల్లో గతంలో 5G సేవలు లాంచ్ చేసినప్పటికీ ఇప్పుడు వివిధ ప్రాంతాల్లో తీసుకొచ్చింది. వీటిలో తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఉండడం విశేషం. చాలా మందికి ఇంకో డౌట్ కూడా ఉంటుంది, 5G సేవలు తెలంగాణలో ఏ ఏ ప్రాంతంలో ఉన్నాయి అనే విషయం కూడా చాలామంది తెలుసు. అయితే కొందరు తెలియని వారి గురించి మాత్రం నేను ఇప్పుడు చెప్తున్నానండి. తెలంగాణలో ఎక్కడెక్కడ 5G సేవలు అందుబాటులో ఉన్నాయో నేను ఇప్పుడు చెప్పబోతున్నాను, జాగ్రత్తగా వినండి. తెలంగాణలోని హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ వంటి ప్రాంతాల్లో ఇప్పటికే 5G సేవలు అందుబాటులోకి వచ్చినాయి. అయితే రీసెంట్గా మళ్ళీ కొత్తగా జగిత్యాల, కొత్తగూడెం, కోదాడ, సంగారెడ్డి, నిర్మల్, తాండూరు, సిద్దిపేట, జహీరాబాద్ ఇలా 8 నగరాల్లో 5G సేవలు ప్రారంభించడం జరిగింది రిలయన్స్ జియో కంపెనీ వారు. అయితే ఈ ప్రాంతంలో ఉండేవారికి మాత్రం ఖచ్చితంగా 5G సేవలు అందుబాటులోకి వచ్చి ఉన్నాయి. మాది కూడా ఇందులో ఒకటి కాబట్టి
మాకు 5G సేవలు మాత్రం అన్లిమిటెడ్గా వస్తుంది. మీరు కూడా చూసుకోండి. అక్కడ మీరు దగ్గర ఉండే సిటీలో ఉంటే సిటీ, లేకుంటే మీ విలేజ్ ఉంటే విలేజ్లో, కొన్ని విలేజ్లలో కూడా 5G వస్తుంది. నేను ప్రాక్టికల్గా చూశాను కాబట్టి చెప్తున్నాను. చూసి రీఛార్జ్ చేసుకోండి, మీకు యూజ్ అవుతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని ప్రాంతాల్లో ఉంది. అక్కడ ఎక్కడెక్కడ ఉందో అనే విషయం కూడా ఇప్పుడు నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇక ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ 5G సేవలు అందుబాటులో ఉన్నాయో అనే విషయం ఇప్పుడు నేను చెప్తాను. ఆ డిస్టిక్లో ఇప్పుడు 5G సేవలు అందుబాటులో ఉన్నాయి. అక్కడ కనుక మీరు ఏపీ వారైతే రీఛార్జ్ చేసుకుంటే మీకు 5G సేవలు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. చెప్తాను వినండి. విశాఖపట్నం, అనంతపురం, అనకాపల్లి, భీమవరం, మచిలీపట్నం, ఏలూరు, చీరాల, చిత్తూరు, హిందూపూర్, అలాగే గుంటూరు, కర్నూలు, కడప, కాకినాడ, నంద్యాల, మదనపల్లి, నెల్లూరు, నరసరావుపేట, పొదుటూరు, ఒంగోలు, తెనాలి, శ్రీకాకుళం, రాజమహేంద్రపురం, తిరుపతి, తిరుమల, విజయనగరం, బెజవాడ ఇక్కడ మాత్రం 5G సేవలు అందుబాటులో ఉన్నాయి. అంటే చుట్టుపక్కల కూడా దీని సిగ్నల్ వస్తూ ఉంటుంది. మీరు దగ్గర విలేజ్ ఉంటే మాత్రం ఒకసారి చూసుకోండి, మీ పైన సిగ్నల్ 4G వస్తుందో 5G వస్తుందో చూస్తే మీకు అర్థమైపోతుంది. అప్పుడు మీరు రీఛార్జ్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మీది 5G ఫోన్ అయి ఉండి జియో సిమ్ వాడుతున్నట్టయితేనే నేను చెప్పిన 1559 యొక్క రీఛార్జ్ మీకు వర్తిస్తుంది. లేకుంటే మాత్రం మీకు ఇది వర్తించదు. ఎందుకంటే 5G సిమ్ ఓన్లీ 5G ఫోన్ల వరకే సిగ్నల్ వస్తుంది. అలా ఉన్నవారు మాత్రం ఈ రీఛార్జ్ చేసుకోండి. మిగతా వారు రీఛార్జ్ చేసుకున్న పెద్ద ఉపయోగం ఉండదు. అలాగే అన్లిమిటెడ్ నెట్ మొత్తం రాదు. అందుకే మరీ చెప్తున్నా, జాగ్రత్తగా విని రీఛార్జ్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుందని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. అంతే తప్పించి నాకు ఎలాంటి లాభం లేదండి. ఏంటంటే నేను రీఛార్జ్ చేసుకుని యూజ్ చేస్తున్నాను కాబట్టి నాతోటి ఇంకొంతమంది సేవ్ అవుతారు కదా అని చెప్పి రీఛార్జ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి అందరికీ. అలాగే నేను మరిన్ని వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీ సపోర్ట్ నాకు కావాలి. ఎందుకంటే నేను ప్రజలకు ఉపయోగపడే వీడియోలు చేద్దాం అనుకుంటున్నాను. మీరు కనుక నాకు లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను మరింత ఉత్తేజంతో మరిన్ని రీసెర్చ్ చేసి మంచి వీడియోస్ మీకు అందిస్తానండి. క్లారిటీ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఇప్పుడిప్పుడే కొత్త కాబట్టి కొంచెం తడబాటు ఉంది. ఆ విషయం మీకు కూడా అర్థమైంది అనుకుంటాను. ఖచ్చితంగా నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి అందరికీ.